అందరికీ నమస్కారం. ఎనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారి పోస్ట్ ఇది. తాజాగా భారత్ T20 వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది. సో దీనికి సంబంధించి కొంచెం రీక్యాప్ చేసుకుంటూ అసలు మొట్టమొదటి వరల్డ్ కప్ మనకి క్రికెట్లో వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండేవి, అసలు విజయం అంటే నిర్వచనం ఏంటి అనే కోణంలో ఆయన విశ్లేషణ కొనసాగింది. ఆయన ఏమంటున్నారంటే, మీరెన్నన్నా చెప్పండి, భారత్లో క్రికెట్ని ఒక ఆటగా కాకుండా క్రికెట్ని ఒక మతంగా భావించేటట్లుగా చేసింది కపిల్ దేవ్ మాత్రమే. 1983లో కపిల్ డెవిల్స్ వన్డే వరల్డ్ కప్ గనక గెలవకపోయి ఉంటే ఈ రోజున మన దేశంలో క్రికెట్ ఈ దశలో ఉండేది కాదు. కొంచెం అతిశయోక్తిగా ఉందేమో కదా, కానీ నిజం మాత్రం ఇదే. 1983 వన్డే వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో జరుగుతున్న సమయంలో కేవలం రేడియోలో కామెంటరీ వినడం తప్పితే వేరే ఎలాంటి కమ్యూనికేషన్ సౌకర్యం లేదు. అది కూడా షార్ట్ వేవ్లో BBC వాడి కామెంటరీ ఎలా వినబడేది అంటే ఆగి ఆగి వినబడేది. ట్రాన్సిస్టర్ రేడియో తీసుకొని ఎత్తైన ప్రదేశంలోకి వెళితే కొంచెం క్లియర్గా వినబడేది. ఇక దినపత్రిక ప్రింటింగ్ అనేది అర్ధరాత్రి లోపే ప్రింట్ అయి ఉదయాన్నే డెలివరీ అయ్యేవి కాబట్టి నిన్న అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున జరిగినటువంటి వార్త మరుసటి రోజు పేపర్లో చదువుకోవాల్సిందే. కపిల్ డెవిల్స్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెల్లవారి 6 గంటలకి మిత్రులు ఇంటికి వచ్చి చెప్పి ఆనందంతో బల్లిగుడ్లు చేతిలో పెట్టి నోరు తీపి చేసుకోమన్నారు. బల్లిగుడ్లు అంటే చిన్న చిన్న తీపి గుళికలు అన్నమాట. అవే మాకు పుల్లారెడ్డి స్వీట్స్ అప్పట్లో. కపిల్ దేవ్ నిఖంజ్, ఈ హర్యానా హరికేన్ మాకు ఆరాధ్యుడు అప్పట్లో. కపిల్ దేవ్ బౌలింగ్ యాక్షన్ చాలా ఫేమస్, కానీ చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది. ఎందుకు ఇంత ప్రశంస అంటే BCCI దగ్గర డబ్బులు లేవు. 1983లో ఆటగాళ్లతో పాటుగా జట్టు మేనేజర్ మాత్రమే ఇంగ్లాండ్ వెళ్ళాడు. కపిల్ దేవ్ కెప్టెన్గా ఇంగ్లాండ్ వెళ్ళినా పెద్దగా చెప్పుకోదగ్గ వ్యక్తిగత రికార్డ్స్ ఏమీ లేవు తనకి. మాలాంటి టీనేజర్స్కి పెద్ద ఆశలు లేవు భారత జట్టు మీద. కానీ ఒక అద్భుతం జరిగింది అప్పుడు. భారత్ సెమీఫైనల్కు వెళ్ళాలి అంటే జింబాబ్వే మీద గెలవాలి, లేకపోతే ఇంటికి వచ్చేయడమే. మాకెవ్వరికి భారత జట్టు జింబాబ్వే మీద గెలుస్తుంది అన్న ఆశలు లేవు. షరామామూలుగా ఓపెనర్లతో పాటుగా మిడిల్ ఆర్డర్ కూడా కుప్పకూలిపోయిన వేళ టైలెండర్గా వచ్చిన కపిల్ దేవ్ 175 నాట్అవుట్, 138 బాల్స్తో జింబాబ్వే మీద విజయం సాధించి పెట్టాడు. ఇందులో 16 బౌండరీలు, 6 సిక్సర్లు ఉన్నాయి. 1983లో కపిల్ రికార్డు 175 నాట్అవుట్. ఆ తర్వాత 27 సంవత్సరాల కాలం పాటు భద్రంగా కపిల్ దేవ్ పేరు మీదనే ఉంది. కపిల్ 175 నాట్అవుట్ ఇప్పటికీ టాప్ 10 వన్డే ఇన్నింగ్స్లో 4వ స్థానంలో ఉంది. కపిల్ దేవ్తో పాటుగా భారతీయుల దురదృష్టం ఏంటంటే కపిల్ 175 నాట్అవుట్ కొట్టిన రోజు BBC సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. కాబట్టి ఆ రోజు వీడియో రికార్డింగ్ చేయలేదు. అదే ఆ రోజు వీడియో రికార్డింగ్ ఉంటే ఇప్పటికీ ఆ వీడియో వైరల్లో ఉండేది. మరుసటి రోజు పేపర్లో వార్త చదివి ఆశ్చర్యపోయాం. వన్డే క్రికెట్లో 175 నాట్అవుటా? విచిత్రం ఏంటంటే 2 రోజుల పాటు జిడ్డు ఆట ఆడి సెంచరీ చేసే గవాస్కర్ మాత్రమే మాకు తెలుసు, అది టెస్ట్ క్రికెట్లో. అలాంటిది వన్డే వరల్డ్ కప్లో 175 నాట్అవుట్, అది టైలెండర్గా వచ్చి. సో అప్పుడే కపిల్ దేవ్ మీద, భారత జట్టు గెలుపు మీద మొదటిసారి ఆశలు చిగురించాయి మాకు. అరివీర భయంకరమైన ఫాస్ట్ బౌలర్స్, బ్యాట్స్మెన్స్ ఉన్న వెస్టిండీస్తో ఫైనల్ మ్యాచ్ ఆడాలి. అప్పటికే 2 సార్లు విశ్వ విజేతగా ఉన్నటువంటి వెస్టిండీస్ను భారత జట్టు ఎదుర్కోలేదు అంటూ బ్రిటన్ మీడియా ముందస్తుగానే వార్తలు వ్రాసాయి, భారత జట్టును మానసికంగా దెబ్బకొట్టే ప్రయత్నంలో భాగంగా. కానీ కపిల్ డెవిల్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వెస్టిండీస్ను ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. లండన్ నుంచి బొంబాయికి చేరుకున్న భారత జట్టుకి ఘనస్వాగతం పలకడానికి BCCI దగ్గర డబ్బులు లేవు. బొంబాయి బెస్ట్ సిటీ బస్ డబుల్ డెక్కర్ మీద కపిల్ దేవ్తో పాటుగా జట్టు సభ్యులను కూర్చోబెట్టి ఊరేగించారు. సన్మానం చేయడానికి డబ్బులు లేకపోతే విషయం తెలుసుకున్న గాయని లతా మంగేష్కర్ విరాళం అందించారు. అందుకే ప్రతి మ్యాచ్కి VIP గ్యాలరీలో లతా మంగేష్కర్ గౌరవార్థం ఒక సీటు ఖాళీగా ఉంచుతుంది BCCI ఇప్పటికీ. సో మరి ఇప్పుడు కాలానికి వస్తే BCCI అత్యంత ధనిక బోర్డు. ICCనే శాసిస్తోంది BCCI. వరల్డ్ క్లాస్ జిమ్లు ఉన్నాయి BCCIకి. వరల్డ్ క్లాస్ ట్రైనర్లు ఉన్నారు ఆటగాళ్లకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వడానికి. బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్లు ఇలా అన్ని విభాగాల్లో ఉన్నారు. ప్రత్యర్థి జట్టు బలాలు బలహీనతలు ఏమిటో చెప్పడానికి డిజిటల్ వీడియో రికార్డింగ్, ఎడిటింగ్ వ్యవస్థ ఉంది. ఒక్కో ఫ్రేమ్ని విశ్లేషిస్తూ ఆటగాళ్లకు ప్రత్యర్థి జట్టు బలహీనతలు చెప్పే వీలుంది. వరల్డ్ క్లాస్ ఫిజియోలు ఉన్నారు. 5 స్టార్ హోటల్స్లో మకాం,
కానీ 1983 తర్వాత 2011 వరకు వన్డే వరల్డ్ కప్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఇక తాజాగా టీ20 విజేత భారత జట్టుకి 200 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించింది బీసీసీఐ. సో కపిల్ దేవ్కి మనం ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి అంటే ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడే. సచిన్ టెండూల్కర్ కూడా కపిల్ దేవ్ను స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్లోకి వచ్చాడు. ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే ఏమీ లేనప్పుడు సాధించినదే గొప్ప. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. నేను మీ దువ్వాడ శివప్రసాద్.